నమస్తేనే. నమస్తే అన్న. ఎక్కడనే మీది? మాది కొంతపల్లి. కొంతపల్లి. ఏం చేస్తుంటావు? నేను మంగళ పని చేస్తాను. మంగళ పని. ఎట్లా నడుస్తుంది? ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. వస్తుందా? ఎట్లా గతంలో కేసీఆర్ ఇచ్చిన కరెంటేనా, మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమైనా మార్పు చేసిండా? రేవంత్ రెడ్డి మాపు చేసిండు కదా ఇప్పుడు జనంతా. రేవంత్ రెడ్డి మాఫీ ఇచ్చిందా? కేసీఆర్ కూడా బార్బర్లకు ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాడు కదా. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు, ఎవరు మంచి అనిపిస్తుంది అన్న నీకు? నాకు గతంలో ఆయన కేసీఆర్ మంచిగా ఉండేనే. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం ఉండే. ఎట్లా ఏం దేంట్లో? ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి రైతు బంధు మాకు వేస్తుండే. రైతు బంధు లేదు మాకు, ఇప్పుడు మాకు పింఛని లేదు, ఏవీ లేవు. ఇప్పుడు ఏది లేని ఎట్లా బతామన్నా? అంతేనా? సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలుసు కదా. మోరీలు చూస్తే మోరీలు ఎట్లా చూడు. ఎమ్మెల్యే తీసుకుంటలేరు. మా ఎమ్మెల్యే పోయిండు పన్నాడు శాత కాకుండా మదన్ రెడ్డి. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి కదా. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి ఇప్పుడు వచ్చింది. చేస్తుందా పని? ఏమైనా చేస్తుందా? ఆమె ఏం పని చేస్తుందో ఏమో, ఆమెకే ఎరుక. ఇక మదన్ రెడ్డి కాంగ్రెస్ లో పోయినట్టుండగా. కాంగ్రెస్ లో పోయిండు. ఎట్లా మరి? ఆయన ఓట్లనే వెంకటరామరెడ్డి వీళ్ళందరూ అందులోకి పోయారు. సరే, మరి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది ఆల్రెడీ. ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారు? బీజేపీ పార్టీ గెలుస్తుంది. బీజేపీ పార్టీ ఎందుకు? ఎందుకంటే ఆయన వాళ్ళ పనులు, నరేంద్ర మోడీ చేసిన పనులు, పథకాలు అన్నీ మొత్తం ప్రతి ఒక్కటి. ఇప్పుడు లాట్రిన్ బాత్రూము, ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకీలు, ఇవన్నీ మొత్తం ఆయన కట్టుకున్నాడు కాబట్టి. సిసి రోడ్లో ఆయనదే ఉన్నది. ఉచిత బియ్యం ఇచ్చింది వాళ్ళదే ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ అని చెప్పుకుంటారు కదా. మరి స్టేట్ గవర్నమెంట్ కాదు, నరేంద్ర మోడీ ఇచ్చిన పథకమే అది. అవునా? మరి బయట ఎక్కువ తెలియదుగా. ఎందుకు తెలియదు అన్న? అందరికి తెలుసు. ముసలమ్మని అడుగు చెప్తారు. సెంట్రల్కి వెళ్ళి అని చెప్తారు. సెంటర్కి వెళ్ళి వస్తుంది. ఇప్పుడు ఎట్లా మరి ఎవరు గెలుస్తారు? ఈడ గెలిచేది అయితే రఘునందరావు ఖచ్చితంగా. ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా రఘునందన్. కానీ బీజేపీ మన ఈయన నీలమధు కూడా గట్టిగానే ఉండు కదా. ఆయన ఏం పనికిరాడు, ఆయన ఏం చేయడు. ఆయన వెంకటరామరెడ్డి మా ఊరు మందమే చేసుకుంటాడు ఆయన. మన మండలం వెంకటరామరెడ్డి తెలుసా నీకు? కలెక్టరా? గతంలో కలెక్టర్ ఉండే. నాకు తెలియదు ఆయన. మరి తెలియదు ఆయన. మరి ఎవరు? రఘునందన్ రావు కూడా తెలుసా? రఘునందన్ రావు తెలుసు, ఇక ప్రతి ఒక్కరు తెలుసు నాకు. కానీ కాకపోతే ఏమంటే ఇప్పుడు మాకైతే ఇప్పుడు బీజేపీలో ఈయన ఒక్కడు మాత్రం కష్టపడతాడని మాకు తెలుసు. రఘునందన్ రావు దగ్గరికి పోయి 3 నెలలు ఆయనను ఎమ్మెల్యేకు 3 నెలలు మేము ప్రచారం చేసి దుబాక్ ఎలక్షన్లో దుబాకకు పోయి అప్పుడు 3 నెలలు ఆడనే ఉండి వచ్చినాం. ఆయన గెలిచారు. 3 నెలలు ఉన్నారా? ఎందుకు? 3 నెలలు ఆడనే ఉన్నాం మేము అభిమానంతో. ఆడ తర్వాత ఇటర్ రాజేందర్తో కూడా ఆయనకు హుజురాబాద్ పోయి ఆయనను కూడా గెలిపించి వచ్చినాం. ఆడ నెల 15 రోజుల దాకా ఉన్నాం. మాది బీజేపీ. నాది బీజేపీ మండల అధ్యక్షుడు నేను. అవును. బీజేపీ అంటే నాకు అభిమానం, వేరేది ఏం లేదు. ఎట్లా నడుస్తుంది మరి? ప్రజలలో పోతున్నా? ఎట్లా ఏమంటారు? ఎవ్వరు ఏమంటలేరు. మీ బీజేపీకే ఇస్తాం. బీజేపీకే ఇస్తాం మేము. అంతేనా? నరేంద్ర మోడీకే ఇస్తాం. ఎందుకు చెప్తురా? సెంట్రల్ నరేంద్ర మోడీ ఉండాలంటారా? నరేంద్ర మోడీ సెంట్రల్ ఉండాలి, ఈడ రఘునందరావు ఉండాలి. మరి మారాలి కదా. ఎప్పటికీ సెంట్రల్ నరేంద్ర మోడీ ఉంటారా? మరి నరేంద్ర మోడీ ఉండాలి అంటే ఆయన ఉంటేనే మాకు పనులు అవుతాయి. అంతేనా? అంతే. వేరే వాళ్ళు వస్తే కావా? వేరే వాళ్ళు ఎవ్వరు వచ్చినా కావు. అంతా మింగుతారు. మింగేటోళ్ళే ఉన్నారు అంతా మొత్తం. అంతేనా? మాకు ఇంతవరకు 1 రూపాయి కూడా మేము ఎరగలేము ఇంతవరకు. మొత్తం అయితే బీజేపీ గెలుస్తుంది అంటావా? బీజేపీ గెలుస్తుంది. సరేనా? ఓకే, రైట్.